కుక్కల మూలాన ఎంతో మంది గాయాలవుతున్నారు, ఎంతో మంది చనిపోతున్నారు. ఇటీవల మిర్యాలగూడలో కూడా ఒక కుక్క కరిచి ఒక లేడీ ఇప్పటికి కూడా సీరియస్గానే ఉన్నది. ఇది దేశవ్యాప్తంగా కొన్ని మాసాలుగా జరుగుతున్న చర్చ. ఇది కొన్ని లక్షలాది ఈ వీధి కుక్కలు ఉన్నది. వీటిని ఏం చేయాలని ఆఖరి సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యి వీటిని చంపకుండా సరి అయిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిందంటే సుప్రీంకోర్టు కూడా కుక్కల విషయంలో ఇన్వాల్వ్ అయిందంట. మీరు అర్థం చేసుకోవాలి. అందులో భాగంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత నల్గొండ జిల్లా కేంద్రంలో స్టెరిలైజేషన్ కానీ ఇక ముందు పిల్లలు ఎక్కువ పుట్టగా మళ్ళీ వ్యాక్సినేషన్ మళ్ళీ ఎవరైనా ఖర్చునా కానీ వాళ్ళకు ఇబ్బంది రాకుండా దాంతోపాటు వీధి కుక్కల్ని గుర్తించి 5,000 కుక్కలు ఉన్నట్టు నల్గొండ టౌన్లో గుర్తించడం. ఇవాళ ఒక దాదాపు 49 మంది ఆ పిల్లల్ని చిన్న పిల్లల్ని దత్తత తీసుకోవడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. జిల్లా కలెక్టర్ గారిని, అడిషనల్ కలెక్టర్ గారు, మా కమిషనర్ గారిని అందరినీ అభినందిస్తూ ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో కూడా ఇలాంటి చేయాలి మనం. ఎందుకంటే కుక్కలు అనగానే నోరు లేని జీవాలను చంపి మనం పాపం పుట్టగొట్టుకోవద్దు. కొన్ని దేశాలలో మనుషులతో సమానంగా చూసుకుంటారు, ఇంట్లో కుటుంబ సభ్యులతో సమానంగా. అమెరికా లాంటి దేశంలో ఆ కుక్క అంటే దానికి ఒక పేరు ఉంటుంది, పాస్పోర్ట్ ఉంటుంది, దానికి ఒక 5 స్టార్ హోటల్స్ ఉంటాయి, ఇంట్లో ఒక మనిషి ఉంటుంది, ఇంట్లో ఏమన్నా పోయి అది తీసుకురాపోంటే తీసుకొస్తుంది. ఏ విధంగా పోలీస్ డాగ్స్ ట్రైనింగ్ ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. మన దగ్గర కూడా ఆ కార్యక్రమాన్ని ఇంకా అవేర్నెస్ తీసుకొచ్చి ఇలాంటి కార్యక్రమం బహుశా నల్గొండ హైదరాబాద్ తర్వాత పెద్ద ఎత్తున పెట్టింది నల్గొండ జిల్లా కేంద్రంలోనే. తప్పకుండా దీన్ని సంబంధించిన కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసే విధంగా చేస్తామని. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న 40,000 వీధి కుక్కల్ని చంపడం మార్గం కాదు. చంపితే ఏమైందంటే మళ్ళీ ఎక్కడి నుంచో మళ్ళీ అక్కడికే వస్తాయి. కానీ వ్యాక్సినేషన్ ఇవ్వడం, స్టెరిలైజేషన్, పిల్లల్ని దాన్ని జనరేషన్ ఇంకా పెరగకుండా ఆపడం ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు ఉన్న వాటిని దత్తత తీసుకునే విధంగా ప్రోత్సహిస్తే ఈరోజు 49 మంది ముందుకు వచ్చి తీసుకున్నారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు. తప్పకుండా ప్రభుత్వ పరంగా వ్యాక్సినేషన్ కానీ ఏది కావాలన్నా మెడిసిన్ ఇచ్చడానికి మా యంత్రాంగం మేము సిద్ధంగా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన నల్గొండ మున్సిపాలిటీలో మన విధి కుక్క ఇండి బ్రీడ్ డాగ్ అడాప్షన్తో పాటు కుక్క వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ మన రామ్నగర్ పార్క్లో ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా యాజ్ జిల్లా పరిపాలన అధికారిగా, యాజ్ అ డాగ్ లవర్గా నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇది జనరల్గా మనం డైలీ రూటీన్ అడ్మినిస్ట్రేషన్లో ఇలాంటివి అంటే నిజంగా పబ్లిక్కి అవసరం పడే పనులని మనం పక్కన పెట్టేసుకొని మన రూటీన్ ఫైల్ వర్క్స్ ఇవన్నీ చేస్తూ ఉన్నాము. బట్ ఈరోజు నిజంగా ఇక్కడ నల్గొండ ప్రజల భాగస్వామ్యంతో, మా అధికారులు చొరవతో ఈ ప్రోగ్రామ్ ఈరోజు సాధ్యమైంది. మీ అందరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వింటూ ఉన్నారు. సో ఇది ఎంతో సంతోషంగా ఉంది. ప్లస్ ఈ కార్యక్రమాన్ని మీడియాకి కూడా నేను చాలా ధన్యవాదాలు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మాకు మా బ్యాచ్మేట్స్ అయినా మా ఇద్దరు పైన ఉన్న అధికారులు కూడా మాకు స్టేట్ ఎడిషన్ న్యూస్ క్లిప్పింగ్స్ బయట పంపిస్తూ ఉన్నారు. సో మీ అందరు కూడా దీన్ని అవగాహన కల్పించే దిశగా చాలా క్రియాశీల పాత్ర పోషించారు. ఈరోజు మనం చూసాము ఆల్మోస్ట్ 40-45 డోనర్స్లో కొంతమంది సూర్యాపేట చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి కూడా రావడం జరిగింది. సో ఇవి అంతా మా ఒక టీమ్ ఎఫర్ట్, అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీస్, మున్సిపాలిటీ, వెటర్నరీ వారి ఒక సమీకృత ప్రయాసం. ఇది నిరంతరంగా కొనసాగుతున్న ప్రక్రియ అండి. ఎవరికైనా విధి కుక్క పిల్ల కావాలంటూ వాళ్ళు మా నల్గొండ మున్సిపాలిటీలో అక్కడ సంప్రదించవచ్చు. మేము వ్యాక్సినేషన్ వ్యాధి గడుపు అయినాక మీకు ఒక కార్డు కూడా ఇస్తాము. అండ్ ప్లస్ ఆ వ్యాక్సినేషన్ ప్రతి సంవత్సరం జరుగుతూ ఉండాలి. అండ్ ఒక సమాజాన్ని సరే నాకు కుక్కతో ప్రేమం లేదు కాబట్టి మేమెందుకు ఈ విధి కుక్క పట్ల శ్రద్ధ చూపెట్టాలి. ఇప్పుడు రేపు మీరైనా మీ కుటుంబ సభ్యులైనా ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఒక విధి కుక్క కరిసింది అనుకో, రేపు మీరు సమాజాన్ని, మున్సిపాలిటీ వాళ్ళు పని చేయట్లేదు అనేది మీరు అలా అంటారు. బట్ మనం ఈ సమాజం ఉన్నదే మీతో మాతో, అధికారులు కావచ్చు, ప్రజలు కావచ్చు. సో ప్రతి ఒక బాధ్యత గల పౌరులు ఏదో ఒక విధంగా డైరెక్ట్గా అడాప్షన్ అయినా తీసుకోవాలి, లేదా మాకు అయినా శానిటేషన్ పరంగా ఇది విధి కుక్క సంఖ్య విచ్చివిడిగా పెరగకుండా చూడాలి అనే ప్రజల సహకారం మాకు మోస్ట్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.